హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు 1 2 3. నేను మీ మాధవి. ఈరోజైతే చూసారా అసలుకి ఇక ఇంగ్లీష్ బచ్చల కూర పచ్చడి అయితే మాత్రం ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఇక అసలు టేస్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, గోంగూర పచ్చడిలా ఉంది. ఇక బచ్చల కూరలో రెండు రకాలు అయితే ఉంటాయి. మామూలు బచ్చల కూర ఉంటుంది, ఇంగ్లీష్ బచ్చల కూర ఉంటుంది, రెండు రకాలు ఉంటుంది. ఇక ఇదైతే మాత్రం ఇంగ్లీష్ బచ్చల కూర అయితే మేమైతే పిలుస్తాం. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక అయితే మాత్రం ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఈ ఆకును శుభ్రంగా కడుక్కోవాలి. ఈ ఆకుకూరను మొత్తాన్ని కూడా బచ్చల కూరని. ఇక చింతపండు 50 గ్రాముల చింతపండుని అయితే నీటిలో వేసి నానబెట్టాము. ఇక నెక్స్ట్ ఎండుమిర్చి 15 ఎండుమిర్చి అయితే మాత్రం బాగా వేపుకోవాలి. ఫస్ట్ పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ ఎండుమిర్చిని అయితే బాగా వేపుకోవాలి. ఇక ఎండుమిర్చి బాగా వేగినాక ఆల్రెడీ మనం శుభ్రంగా కడుక్కొని ఉంచుకున్న బచ్చల కూర మొత్తాన్ని కూడా ఈ కళాయిలో వేసి బాగా మగ్గించుకోవాలి. ఇక ఇది కొద్దిగా మగ్గినాక కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే అడుగు పడుతూ ఉంటుందిగా. ఇక అటు ఇటు కలుపుకుంటూ ఉండి కొంచెం ఇది మగ్గినాక మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఆ చింతపండు అయితే మాత్రం ఈ ఆకుకూరలు అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని మొత్తాన్ని కూడా అటు ఇటు అయితే మాత్రం బాగా కలుపుకోవాలి. ఈ ఆకుకూరని అది మొత్తం కూడా బాగా మగ్గిపోవాలి. నీరు ఉంటుంది కదా ఆకుకూరలో, ఇక ఆకుకూరలో నీరు మొత్తం కూడా ఇంకిపోయే వరకు కూడా మనం ఆకుకూరని బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. అసలు ఒక్కసారి తింటే వదిలిపెట్టరు, చాలా బాగుంది. అసలు ఆకుకూర అంటే చాలా ఆరోగ్యానికి మంచిది కదా. ఇక ఆల్రెడీ వేపుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయిగా, అవి మిక్సీ జార్లో వేసుకొని 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా కల్లుప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇక మనం ఆల్రెడీ బాగా మగ్గిపోయిందిగా, ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి మనం ఈ ఎండుమిరపకాయలు మొత్తాన్ని కూడా మిక్సీ పట్టేసుకొని ఇక ఈ ఆల్రెడీ మనం బాగా మగ్గబెట్టిన ఆకుకూర ఉందిగా, ఈ ఆకుకూర మొత్తాన్ని కూడా ఇక మిక్సీ జార్లో వేసుకోవాలి మనం. ఫస్ట్ ఎండుమిర్చిని, ఎల్లుల్లిపాయ, జీలకర్ర ఇవన్నీ పట్టేసుకున్నాక ఇప్పుడు ఈ ఆకుకూర కూడా వేసేసుకోవాలి. ఈ ఆకుకూర మొత్తం కూడా వేసేసుకొని మెత్తగా పట్టేసుకోవాలి. ఇక మెత్తగా పట్టుకొని ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని తాలింపు దినుసులు కొద్దిగా 4 ఎల్లుల్లిపాయ రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా పచ్చెనపప్పు వేసుకొని కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. ఇక ఇంగువ కూడా వేసుకొని తాలింపు అయితే బాగా ఏగిపోయినాక ఈ పచ్చడిని అయితే మాత్రం తాలింపులో తిరగేసుకోవాలి. ఇకైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక పచ్చడి చూసారా చాలా టేస్ట్ అయితే ఉంది. ఇక ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.